తెలంగాణ జనసేన ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ గారు అయితే మనతో ఉన్నారు. ప్రజెంట్ తెలంగాణలో జనసేన ఎలా బలోపేతం చేస్తున్నారు, ఏంటి అని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. తెలంగాణలో జనసేన కూడా రాబోతుంది రాబోయే ఎలక్షన్‌లో. ఎలా బలోపేతం చేస్తున్నారు? ఏం చెప్తారు? రాబోతుందని కాదు, బలోపేతం అవుతుంది. గతంలో కూడా మాకు పార్టీ కార్యాలయం ప్రశాసన నగర్లో ఉండేది. ఆ తర్వాత మొన్నటి వరకు కుకుట్పల్లిలో ఉపయోగించినాం కుకుట్పల్లి పార్టీ ఆఫీస్ని. ఇప్పుడు యువతరం మా వైపు చూస్తుంది. యువతరం చాలామంది జాయిన్ అవుతుర్రు. సో దాని సందర్భంగా మేము ఈ యొక్క కార్యాలయం కొత్తగా పెద్దది విశాలంగా ఉండాలి, చాలామంది రావడానికి, పోవడానికి, మాట్లాడడానికి, కూర్చోవడానికి ప్లేస్ ఉండాలనేది ఒక ఆలోచనతోటి ఈ పెద్ద ప్లేస్ తీసుకోవడం జరిగింది. ఇది నిరంతరం ముందుకు సాగుతుంది. అదేవిధంగా అనేక సమస్యల మీద పోరాటం చేస్తున్న యోధులు, యువతరం గురించి ఈరోజు మొత్తం యువత, యావత్తు తెలంగాణ యువత జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తుంది. ఎందుకంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా అయితే డెవలప్మెంట్ ఉందో అదేవిధంగా జాతీయవాదాన్ని తన వంతుగా తీసుకొని ముందుకు తీసుకెళ్తుంది. ఎందుకంటే చాలామంది జాతీయవాదులు అప్పట్లో మన స్వాతంత్ర పోరాటం చేసిన వ్యక్తులు ఈరోజు అటువంటి వ్యక్తులు చాలామంది తక్కువైపోయారు. అటువంటి వాదనని ముందుకు తీసుకువెళ్ళే వ్యక్తి, ఏకైక వ్యక్తి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అందులో భాగంగా రేపు పార్టీ కార్యాలయం ప్రారంభం. తెలంగాణలో జనసేన ఏజెండా ఏంటి? దేనిపైన ప్రశ్నించబోతున్నారు? గత పాలకుల్ని ప్రశ్నిస్తాం మేము. ఎందుకంటే మీరు ఉద్యమకారులకు ఏం చేసిర్రు అనేది ఫస్ట్ మా క్వశ్చన్. ఎందుకంటే ఉద్యమంతో మనకు రాష్ట్రం ఏర్పడ్డది. ఉద్యమకారులకు మీరు ఒక కాలనీ ఏర్పాటు చేయలేదు. ఉద్యమకారుల గురించి బడ్జెట్లో ఓ 50,000 కోట్లు, 1,00,000 కోట్లు పక్కకు తీసి వాళ్ళ సంక్షేమ నిధి కింద ఎక్కడ కూడా ఉపయోగించలేదు. ఉద్యమకారులను మర్చిపోయారు. జెండా మోపించుకోర్రు, ఎజెండా మీద ఉండే జెండా మాత్రం ఉద్యమకారులతో మోపించుకున్న బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించబోతున్నాం. 9.5 సంవత్సరాలు ఉద్యమకారుల పరిస్థితి ఏంది, మీ పరిస్థితి ఏంది? ఎందుకంటే 9.5 సంవత్సరాలు మీకు ఉద్యమకారులు గుర్తుకు రాలే. ప్రభుత్వం పోయేసరికి మళ్ళీ ఉద్యమకారులు అని మీరు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇది చాలా తప్పు. ఎందుకంటే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు, ప్రభుత్వం పోగానే మళ్ళా 2 రాష్ట్రాలు విడిపోయి ఎవరిదాలు డెవలప్మెంట్ అవుతుంటే మళ్ళీ కొత్త వాళ్ళు రావద్దు, మేమే ఉండాలి. మీకేమైనా ఈ జాగిరా మీకేమైనా రాసిచ్చిందా? తెలంగాణ యువత అంతా, తెలంగాణ నాయకులు, తెలంగాణ కార్యకర్తలు, తెలంగాణ ప్రాంతాల్లో నివసించే ప్రతి పౌరుడు ఈరోజు కొత్త తరం రాజకీయాల గురించి ఎదురు చూస్తుండే. ఎందుకంటే ఎవరికి రాజ్యాధికారం శాశ్వతంగా ఉండదు. సమాజంలో మార్పు అనేది జరగాలి. అందులో భాగంగా జనసేన ముందుకెళ్తుంది. జనసేన ఇన్ఛార్జిగా మీరు ఉన్న నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది మరి జనసేన? జనసేన పార్టీ పరిపూర్ణంగా యువతకి పెద్దపీఠం వేస్తుంది. అదేవిధంగా గతంలో ఎవరైతే ఈ రాష్ట్రం గురించి వాళ్ళ జీవితాలు అర్పించారో వాళ్ళకు కూడా పెద్దపీఠం వేస్తుంది. ఎందుకంటే ఒక చిన్న విషయం చెప్తాను నీకు. మనకు ఎవరైతే ఫస్ట్ చనిపోయిన వ్యక్తి, అది ఎట్లా అంటే సమాజంలో చూస్తుంటే మొదటి ఏదైతే తెలంగాణ గురించి పోరాటం చేసిన మన అమరవీరుడు ఎవరైతే ఉందో శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ గారు పోటీ చేస్తే వీళ్ళు ఎంత దుర్మార్గులు అంటే నిజంగా ఆమెను గెలిపించాలనుకుంటే అక్కడ యునానిమస్గా ఆమెను ఎమ్మెల్యే చేయొచ్చు, కానీ వీళ్ళకి లేదు, రాజకీయమే చేసిర్రు. దాన్ని మేము మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ యునానిమస్ చేసే అవకాశం ఉండే కానీ చేయలేదు. ఆ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఆమెను ఓడగొట్టడం జరిగింది. నేను బీఆర్ఎస్ గుర్తుపెట్టుకోవాలి, సరే ఓడిపోయింది, తర్వాత మీరు ఎమ్మెల్సీ ఇవ్వచ్చు, తర్వాత రాజ్యసభకు పంపించవచ్చు, తర్వాత చైర్మన్లు ఇవ్వచ్చు, ఏమీ లేదు. అంటే ఏమన్నా అంటే ఉద్యమకారులు అంటారు. మీరు అక్కడనే డిఫాల్ట్ అయిపోయారు. మీరు చూపించేసారు మీరేంది, మీ ధర్మం ఏంది, మీ న్యాయం ఏం చేస్తారని. న్యాయం మీరు చెయ్యరు. ఓన్లీ మీ గురించే మీరు పోరాటం చేస్తారు. కార్యకర్తల్ని మిగతా వాళ్ళని వాడతారు, ఉద్యమకారులను వాడతారు, మోసాలు చేస్తారు. దాన్ని మేము బ్రేక్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే నేను ఒక తెలంగాణ బిడ్డగా, తెలంగాణ ప్రాంత బిడ్డగా ఫస్ట్ నేను నేషన్ భారతీయుడిని, ఆ తర్వాత నేను నా రాష్ట్రం గురించి నేను కట్టుబడి పనిచేస్తానని మీ ద్వారా తెలియజేస్తాను. నిజంగా జనసేన ఉద్యమకారులని, కళాకారులని వీళ్ళని గుర్తిస్తారా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే కూటమి ఉంది, ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే బీజేపీ అండ్ ఇప్పుడు జనసేన కూడా ఉంది. త్వరలో ఏమైనా టీడీపీ వచ్చి మీలాంటి ఉద్యమ నాయకులు కావచ్చు, కళాకారులు కావచ్చు చాలామంది ఉన్నారు, ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? నేను ఒకటే చెప్తా, రాజకీయాలలో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. మేము మాత్రం సమాజం మంచి గురించి, సమాజంలో ఎప్పటిదాకా మనం చిన్న చిన్న విషయాల గురించి కూడా కలెక్టరేట్కి వెళ్ళిపోయి, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిపోయి, ఎంఆర్ఓ ఇంటికి వచ్చి పనిచేయాలి, జీతం తీసుకుంటలేడా? అటువంటి వ్యవస్థను చూడాలనుకుంటున్నాం. ఒక పోలీస్ శాఖ, ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే మనం సార్ అన్నప్పుడు అతను మనం సార్ అనాలి. అటువంటి వ్యవస్థ గురించి ప్రయత్నం చేస్తుంది జనసేన. అంతేగాని ఈరోజు ఒక ట్రాఫిక్ చాలన వేస్తే కూడా ట్రాఫిక్ వేసే చాలన వేసే ముందు
వ్యక్తికి ఎవరైతే ఉంటారో గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే ప్రజల సంపదతోటి ప్రజల ట్యాక్సులతోటి వాళ్ళకి శాలరీస్ ఇస్తాం. అటువంటి వ్యవస్థ ఎక్కడ లేదు. అది మేము జనసేన కోరుకుంటుంది. జనసేన మార్పు ఆ దశలో ముందుకెళ్తుందని మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. జనసేన యువ నాయకుడు అని చెప్పుకోవచ్చు. జనసేనలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. ప్రతి సమస్య మీద కూడా ప్రశ్నిస్తూ ఉంటారు సంపత్ నాయక్ గారు. ఈ రోజు పార్టీ ఆఫీస్ కూడా ప్రారంభించబోతున్నారు. రేపు పవన్ కళ్యాణ్ గారు కూడా రాబోతున్నారు. ఒకసారి తెలంగాణలో ఎలా బలోపేతం చేయబోతున్నారు ఏంటి అవన్నీ అయితే అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నా. ఎట్లా జనసేన తెలంగాణలో ఎట్లా బలోపేతం చేయబోతున్నారు, ఎట్లా ప్లానింగ్ చేయబోతున్నారు? ప్లానింగ్ అంటూ ఏం లేదు. నేను ఒకటే చెప్తున్నాను, ప్రజల బాధలను, ప్రజల అవసరాలను, ప్రజా సమస్యలపైన కొట్లాడడం మా సిద్ధాంతం. ఏంటంటే ఒకటే, పవన్ కళ్యాణ్ గారు పదే 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 అంటారు. పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు అంటే, ఇది ప్రజల గురించి పెట్టిన పార్టీ, ప్రజల కోసం పనిచేసే పార్టీ, ప్రజా సమస్యలపైన పనిచేసే పార్టీ. డెఫినెట్ గా మా సిద్ధాంతాలు ఆల్రెడీ మీకున్నది, అది మీ అందరికి తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో ఎటువంటి ఉద్యమాలు చేసినా కానీ మీ అందరికి తెలిసిన విషయమే. డెఫినెట్లీ మేము ఒకటే అంటున్నాం, పవన్ కళ్యాణ్ గారి ఆవశ్యకత, అవసరం ఇక్కడ ఉంది ఈ ప్రాంతానికి. మాలాంటి యువకులం డెఫినెట్లీ మేము ఎందుకంటే ఉద్యమాలు చేసుకున్న వాళ్ళం కాబట్టి డెఫినెట్గా తనని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం. అందుకనే తన ఆశయాలను నచ్చి తనతో మేము పనిచేస్తున్నాం గత 10 ఏళ్లుగా. డెఫినెట్గా ప్రజలు ఆదరిస్తారనుకుంటున్నాం. ఎందుకంటే ప్రజా సమస్యలపైన పోరాటం చేసినప్పుడు ఎవరైనా ఆదరించాల్సిందే. ప్రజల గురించి అయితే బలంగా మేము ముందుకు పోతున్నాం. నిత్యం ప్రజలు ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వంలో కావచ్చు. ఇన్ కేసు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అధికారంలోకి రావాలంటే ఎలాంటి దాని మీద పోటీ చేయబోతున్నారు, ఎలాంటి దాని మీద మాట్లాడబోతున్నారు, ప్రశ్నించబోతున్నారు? తెలంగాణ ప్రాంతం ఏర్పడ్డది నీళ్లు, నిధులు, ఉద్యోగాల గురించి అనుకున్నాం. బీఆర్ఎస్ పార్టీకి 10 సంవత్సరాలు ఇచ్చినాం. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ కూడా ఇచ్చిన హామీలన్నీ వాటిని నెరవేర్చలేకపోయింది. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అన్నప్పుడు అవన్నీ పోయినాయి. దానితో పాటుగా ఏదైతే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదో దాని పరిస్థితి కూడా ఇంతే ఉంది. మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ విద్యార్థుల పక్షాన కానీ, ఉద్యోగస్తుల పక్షాన కానీ, ప్రజల పక్షాన కానీ సంక్షేమం గురించి ఏదేదైతే ఇచ్చిన హామీలు, ఏది గత ప్రభుత్వాలు కావచ్చు, లేకపోతే ప్రస్తుత ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేని స్థితిలో ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా వాటిపైన మేము నిత్యం పోరాటం చేస్తూ ప్రజలను ఉంటాం. దాని తర్వాత వచ్చే ఎన్నికల్లో జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, లేకపోతే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కానీ మేము బాజాప్తగా కొట్లాడుతాం. జనసేన కేవలం యువతకి ఇంపార్టెన్స్ ఇస్తుందా, అందరికి ఇంపార్టెన్స్ ఇస్తుందా? ఎలాంటి ప్లాన్స్ చేస్తున్నారు యువతకి? ఎస్పెషల్లీ నిరుద్యోగులు కూడా చాలా మంది ఉన్నారు తెలంగాణలో, ఏం చెప్తారు? లేదు, మీరు చూసుకొని ఉంటే ఈ పార్టీలో మహిళలు కూడా ఉన్నారు. దాని తర్వాత గౌరవ మాజీ ఎమ్మెల్యే వాళ్ళ అబ్బాయి కూడా వచ్చి జాయిన్ అయ్యారు, నరేష్ రెడ్డి లాంటి వాళ్ళు. లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్గా పనిచేసిన గడాల శ్రీనివాస్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే మిగతా పార్టీలకు వెళ్ళి ఇప్పుడు ఎల్బీ నగర్లోకి వెళ్ళి కావచ్చు. కేవలం యువకులనే కాకుండా 50 ఏళ్ళ పైబడ్డ వాళ్ళు కూడా, 50 ఏళ్ళ పైబడ్డ వాళ్ళు, దాని తర్వాత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇవాళ పార్టీలోకి వస్తున్నారు. ఎందుకంటే ప్యూర్లీగా పవన్ కళ్యాణ్ ఏదో ఒక ప్రాంతం నుంచి కాకుండా, ప్రాంతం నుంచి చేయకుండా డెఫినెట్గా తెలంగాణ ప్రాంతం ఆయన గురించి ఎదురు చూస్తున్నది. యువకులతో పాటు ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారని నేను అంటున్నాను. ఇప్పుడు మీరు ప్రతిదానికి సమస్యకు ప్రశ్నిస్తూ ఉంటారు కదా, ఇప్పుడు అఫీషియల్ గా పార్టీ కూడా పెట్టబోతున్నారు, ఎలక్షన్స్ లో కూడా పోటీ చేయబోతుంది జనసేన. ఇప్పటి నుంచి మరో యాంగిల్ లో చూడొచ్చు అంటారా మరి సంపత్ నాయక్? మీ టీవీ ఛానల్ వాళ్ళకి బాగా తెలుసు. ఏంటంటే రాజకీయాలలో ఉన్నప్పుడు మనం ప్రతిరోజు డెఫినెట్గా ప్రజా సమస్యల పైన మనకి ఎవరు పిలిచి ఏం చెప్పరు. ఆ సమస్య ఎక్కడున్నా కానీ మనం వెళ్ళిపోవాల్సిందే. అందుకనే దీంట్లో నేను ప్యూర్లీ ఒక తెలంగాణ బిడ్డనే ఉండి, లేకపోతే ఉద్యమాల బేస్డే ఉండి, లేకపోతే పిహెచ్డి ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ అయినా కానీ ఇక్కడ నాకు అనేక పార్టీలు ఉన్నాయి. కానీ ఈ పార్టీలకు పోకుండా నేను పవన్ కళ్యాణ్ గారి వెంబడి పోవడం గల ఒకే ఒక కారణం, తన దగ్గర నీతి, నిజాయితీ, ధర్మం చూసిన, ప్రజలకు అంకిత భావంతో సేవ చేస్తారు. దాంతోపాటు మేము మా ప్రధాన ఎజెండా ఏంటంటే సామాజిక తెలంగాణ. ఎవరి వాటా వాళ్ళు తీసుకోవాలి. సామాజిక తెలంగాణ అన్నాం కానీ సామాజిక తెలంగాణ వైపు గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వాలు తీయలేదు. కాబట్టి డెఫినెట్గా ఆ దిశగా పోరాడతాం. బాజాప్తగా చెప్తున్నాగా, మీరు అడిగిన దానికంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, దానికంటే ఇంకా గొప్పగానే పోరాటం చేస్తాం. నెక్స్ట్ జనసేన పార్టీ యువ నాయకుడు మీరు, నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఏమేమి చేయబోతున్నారు ఇక్కడ తెలంగాణలో?
బాజాప్తగా ఏ రాజకీయ పార్టీ అయినా ఏ కంపెనీ పెట్టుకున్నా కానీ ఏం వేసుకున్నా కానీ రాజకీయ పార్టీ అన్నప్పుడు ప్రజలలో ఉండాలి, ప్రజలకు పోటీ చేయాలి. మేము కూడా రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా సిద్ధమవుతున్నాం. ఆల్రెడీ సిద్ధమయ్యేది ఏముంది, ఆల్రెడీ ప్రజలలోనే మా నాయకులు ఉన్నారు కాబట్టి వచ్చే ప్రతి ఎలక్షన్స్లలో కూడా జనసేన పార్టీ ఉంటది, పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. బాజాప్తగా జనసేన నీతి నిజాయితీ ధర్మంతో రాజకీయం చేయబోతుంది.